317 జీవోను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన జీవోను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జీవోను రద్దు చేస్తామని ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే జీవోను ప్రవేశపెట్టిన జనవరి 7న చీకటి రోజుగా పరిగణిస్తున్నామని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు. ఇచ్చిన హామీని అసెంబ్లీలో కూడా ప్రస్తావించారని, దీంతో సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అధ్యక్షుడు విజయ్ కుమార్ అన్నారు. నేటికి 2 సంవత్సరాలు అయింది కదా. మరి ఒక జీవో వల్ల దాదాపు 20-30 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు చనిపోవడం చరిత్రలో మొదటిసారి అనుకుంటాను సార్. మరి ఈ చీకటి జీవో వల్ల వచ్చినటువంటి బాధతోటి గత 2 సంవత్సరాలుగా అనేక ధర్నాలు రాస్తారోకోలు చేస్తే గత ప్రభుత్వం అందరినీ మహిళలతో విజయ్ కుమార్, జీవో 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. అయితే గత ప్రభుత్వము జీవో 317 తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులని బలవంతంగా స్థానికతను విస్మరించి చెట్టుకొకరిని పుట్టకొకరిని విసిరేసి వారి స్థానికతను కాలరాసి ఈ రోజుటికి సరిగ్గా 2 సంవత్సరాలైన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయుల చరిత్రలోనే ఈ జీవో 317 అనేది ఒక చీకటి జీవో. ఈరోజు ఒక దుర్దినంగా